ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్, మారనాథ. మరొక పర్యాయం అనగా మరొక రోజు అనగా మరొక ఎపిసోడ్లో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో మరొక ఎపిసోడ్లోకి రావడానికి ప్రభు సాయం చేశాడు. మనల్ని ఒక రోజు నుంచి మరొక రోజులోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఒక్కొక్క రోజు ఒక నదిగా పోల్చబడితే, నదిగా పోల్చుకుంటే ఈ నదుల్ని దాటి అనగా కాలములో ఉన్నటువంటి ఈ నదులని దాటుకొని లేకపోతే కాలువల్ని దాటుకొని దేవుడు మనల్ని నిత్యత్వపు సముద్రములోకి మనల్ని కలుపుతాడు. నిత్యత్వపు సాగరపు సంగమంలో మనం ఉంటాం. అనగా ఈ నదుల గుండా మనం దాటి నదుల్లాగా మనం ప్రవహించి మనం నిత్యత్వపు సాగరంలో కలుస్తాము, నిత్యత్వపు సముద్రంలో కలుస్తాం. ఇటర్నిటీ అనేది, నిత్యత్వం అనేది సముద్రంగా పోల్చబడితే మనం నదిలాగా లేకపోతే ఒక్కో రోజు జీవిత ప్రయాణం చేసి మనం అక్కడ కలుస్తాం. సముద్రంలో లీనమైపోతాం, దేవునిలో లీనమైపోతాం, దేవుడున్న చోటు లీనమైపోతాం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమంలో ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో ఇంకా దైవజనులు, నేను మాత్రమే కాకుండా నేను కొద్దిసేపు ఇంకా దైవజనులు వేరు దైవజనులు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. దేవుని వాక్యము ఒక్కరు మాత్రం బోధించదగిన, అందరూ బోధించవచ్చు. అందరూ బోధించడానికి కావలసిన సత్యాలు ఇందులో ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఒక్కో విధంగా మాట్లాడతాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ప్రతి వానికి వాని ప్రయోజనం నిమిత్తమై ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది అని దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం యేసు నామములోని శక్తి, ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనే దాని గురించి నేను కొన్ని నిమిషాలు బోధించాను. దానికి ముందు యవన దైవజనులు బ్రదర్ ఏ షాలేం రాజు గారు బోధించారు. అంతకుముందు ఎపిసోడ్లో శిష్యులను గురించి, ఆది సంఘ శిష్యులను గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ దినము కూడా మనము అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. అది మన మూలవాక్యం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 6th chapter verse 1. దాంట్లోంచి మనం కొన్ని విషయాలు ఆలోచించుకోబోతున్నాం. కనుక మనం మొన్నటి ఎపిసోడ్లో శిష్యులు అనబడిన వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అని పిలువబడ్డానికి ముందుగా వాళ్ళ టైటిల్ శిష్యులు. శిష్యులు అనే మాట అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో మొదటిసారి ఇక్కడ కనిపిస్తుంది. దానికి ముందు వాళ్ళు 4 విధాలుగా పిలువబడ్డారని, వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళని, రెండవదిగా రక్షణ పొందుచున్న వారని, దేవుడు అనుగ్రహించు, ప్రభు అనుగ్రహించు రక్షణ, ఆత్మరక్షణ పొందుచున్న వారని, ఆత్మ సంబంధమైన రక్షణ పొందుచున్న వారని వాళ్ళు ఎంచబడ్డారు, పిలువబడ్డారు. ఈ 4 పేర్లు వాళ్ళని ఒకేసారి పిలిచారని కాదు దాని అర్థం. మూడవదిగా వాళ్ళని స్వజనులు అని పిలిచారు. అపోస్తులు వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళారని కాదు. సీమోను పేతురు ఒకప్పుడు యేసు పరిచర్యలో జ్వరం వచ్చినప్పుడు బాగా అయినట్టు తన అత్తగారి ఇంటికి వెళ్ళాడని కాదు, అయితే అమ్మగారింటికి వెళ్ళాడని కాదు, బంధువుల ఇళ్ళకి వెళ్ళారని కాదు. భూమి మీద ఉన్న భక్తులే నాకు కేవలము ఇష్టులు, వారు శ్రేష్ఠులు అని 16వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు. భూమి మీద ఉన్న భక్తులు, నేను భక్తుడిని కనుక భక్తులు నాకు బంధువులు. భౌతికమైన బంధుత్వం లేకపోవచ్చు, ఆత్మ సంబంధమైన బంధుత్వం. నేను సేవకుడిని కనుక నా తోటి సేవకులందరూ నాకు బంధువులు, సహోదరులు. మై బ్రదర్స్, మై ఎల్డర్ బ్రదర్స్ ఆర్ యంగర్ బ్రదర్స్, దే ఆర్ బ్రదర్స్, మై బ్రదర్స్ ఇన్ ద లార్డ్, మై బ్రదర్స్ ఇన్ ద వినియార్డ్ ఆఫ్ ద లార్డ్. కానీ క్రైస్తవులు నా సోదరులే, క్రైస్తవులు నా వాళ్ళే, సేవకులు నా వాళ్ళే, ప్రతివాడు నా వాడే. దేవుని పోలికలో సృష్టించబడిన ప్రతి మనిషి
ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, వాళ్ళందరూ నా సహోదరులే, అందరూ నా సహోదరులే. ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్పి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తుంటారు. దేవుని స్తోత్రం. క్రీస్తులో ఉన్నటువంటి మనందరము సహోదరి సహోదరుల ఒక బంధుత్వం ఉంది, రక్తము చేత కడగబడినటువంటి బంధం. సిప్పోరా మోషేను గురించి అన్నమాట, నీవు నాకు పెనిమిటివి అని కాదు, నీవు నాకు రక్త సంబంధమైనటువంటి పెనిమిటివి, మామూలు పెనిమిటి కాదు. నీకు నాకు ఒక బంధం ఉంది. అది తాళి కట్టిన బంధమనో, లేదా 7 అడుగులు నడిచిన బంధమనో, లేకపోతే ప్రాచీన యూదా మతంలోని లేకపోతే వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ నువ్వు నాకు పెనిమిటివి. నువ్వు పెనిమిటివి కాదని కాదు, నువ్వు నాకు పెనిమిటివి. కాకపోతే ఎటువంటి పెనిమిటివో తెలుసా? అందరూ పెనిమిట్లు మామూలు పెనిమిట్లు, కానీ నీవు మాత్రం. చదువుదాము, ఆ మాట చదువుతాను నేను. స్తోత్రం. మీకోసం ఆ లేఖన భాగాన్ని చదువుతున్నాను. స్తోత్రం. నిర్గమకాండం 4:25, పేజ్ నెంబర్ 47. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనను. సున్నతి పురుషుడు చేయాల్సింది, పురుషుడు చేయించుకునేది. కానీ ఆ స్త్రీ తన కుమారునికి సున్నతి చేసింది. తండ్రి చేయాల్సిన పని తల్లి చేసింది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఇతరులు బాధ్యతలు విస్మరించి ప్రవర్తిస్తుంటారు. కుటుంబ జీవితంలో కావచ్చు, సేవా జీవితంలో కూడా విశ్వాసులు వాళ్ళ బాధ్యతలు మరిచిపోయి పట్టించుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతలను కూడా సంఘ కాపురులమైన మేము మా నెత్తి మీద వేసుకుంటాం. దేవుని స్తోత్రం. బాధ్యతలు ఎవరు మర్చిపోకూడదు. బాధ్యతలు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడ్డవి. బాధ్యతలు బ్యూలా దేశం ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. ఈ బాధ్యతలు సరిగా నెరవేరుతాం, అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. రెండవదిగా, వాక్యమును అంగీకరించిన వారని, రక్షణ పొందిన వారని, వాళ్ళు స్వజనులని. అపోస్తల కార్యములు 4:32 వాళ్ళు విశ్వసించిన వారు అని, విశ్వసించిన వారందరూ యేసును విశ్వసించిన వారు అని. పేతురుని విశ్వసించిన వాళ్ళని కాదు, యోహాన్ను యాకోబుని విశ్వసించిన వాళ్ళని కాదు, వారు ప్రభువుని విశ్వసించిన వాళ్ళు, యేసు నామాన్ని విశ్వసించిన వాళ్ళు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే విడివిడిగా తన్నుకుంటూ కలహించుకుంటూ ఉన్నారని కాదు, విశ్వసించిన వారందరూ సింగిల్ హార్ట్. స్తోత్రం. సింగిల్ స్పిరిట్, ఏక హృదయము ఏక ఆత్మయు కలవారై ఉండిరి. దేవుని స్తోత్రం. ఏక హృదయము ఏక ఆత్మ. 26వ వచనంలో 4:26 చివరి వాక్యంలో రాయబడింది, అధికారులు ఏకముగా కూడుకొనిరి. వాళ్ళు విశ్వసించలేదు, విశ్వసించిన వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. విశ్వసించిన వారి మీద యుద్ధాన్ని ప్రకటించిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళకి విరోధముగా అల్లరి చేసిన వాళ్ళు కూడుకున్నారు, వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు. వాళ్ళు అవిశ్వసించిన వారు కూడా ఏకంగా కూడుకున్నారు. అవిశ్వసించిన వారు ఏక హృదయం వచ్చి ఉండొచ్చేమో కానీ ఏకాత్మ రాలేదు. కానీ దేవుని బిడ్డలకి ఏక హృదయము ఏకాత్మ 2 వచ్చాయనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ చేతులు కలిసే, వాళ్ళ మనసులు కలిసి ఉండకపోవచ్చు, కానీ దేవుడు మన మనసులను కలిపాడు, మనల్ని కలిపాడు, మనందరినీ ఒక్కటి చేశాడు. 30 మంది ఉంటే 30 ఆత్మలు కాదు, 40 మంది ఉంటే 40 ఆత్మలు కాదు, 50 మంది ఉంటే 50 ఆత్మలు కాదు, 2000 మందో లేదా 3000 మందో 5000 మంది అన్ని ఆత్మలు కాదు, ఏకాత్మ. ఇశ్రాయేలులందరూ ఒక్క మనుషుడైనట్టుగా అనే మాటను మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ రండి మనం దేవుని వాక్యాన్ని కొద్దిగా ఆలోచిద్దాం. అపోస్తల కార్యములు 6:1 ఆ దినములలో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. దానికి ముందుగా ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి నేను చదువుతున్నాను, దయచేసి వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు అపోస్తల కార్యములు, స్తోత్రం, 6:1. నౌ ఇన్ దీస్ డేస్ when the number of the disciples were growing, there arose a complaint again by the Grecian Jews against the Hebrews,
బికాస్ దేర్ విడోస్ వేర్ నెగ్లెక్టెడ్ ఇన్ ద డైలీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్. సమస్య వచ్చింది, ఫుడ్ దగ్గర వచ్చినటువంటి సమస్యల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, శిష్యులు అని పిలువబడ్డారు. ఆ శిష్యుల యొక్క క్యారెక్టర్స్, శిష్యుల యొక్క 4 గుణగణాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 4 attributes of the early disciples of the church. సంఘ సభ్యుల సంఖ్య విస్తరించిందని కాదు, శిష్యుల సంఖ్య విస్తరించింది. ఈ రోజుల్లో సంఘ సభ్యుల సంఖ్య మాకు 1,00,000 మంది ఉన్నారండి. సభ్యులు ఉన్నారు, శిష్యులు లేరు. వాళ్ళకి ఉన్నా కానీ గుడ్డి శిష్యులు ఉన్నారు. వాళ్ళని హీరో వర్షిప్ చేసే శిష్యులు ఉన్నారు, సత్యమును బట్టి శిష్యులైన వాళ్ళు కాదు. ఇక్కడ ఈ శిష్యులు హీరో వర్షిప్ చేసే శిష్యులు కాదు. మాకు పేతురు అంటే పడిసేస్తామండి, యోహాన్ అంటే పడిసేస్తామండి కాదు. ఒక కల్టిక్ లీడర్స్ని వాళ్ళు ఫాలో కాలేదు. ఈ రోజుల్లో కల్టిక్ లీడర్స్గా మారారు మన కార్పొరేట్ పాస్టర్స్. సరే, మనం వీటన్నిటిలోకి వెళ్ళలేదు. శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు జరిగినట్టు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యుల సంఖ్య విస్తరించిన తర్వాత అని కాదు, విస్తరించుచున్నప్పుడు సనిగిరి అని కాదు, సనగసాగారు. ఒకవైపు శిష్యుల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఒకవైపు సనుగుడు కొనసాగుతుంది. స్వస్తి పలకాల్సినటువంటి సనుగుడు, ఆగిపోవలసినటువంటి సనుగుడు ఆగకుండా సాగిపోవడం విచారకరమైన విషయం. దేవుని బిడ్డలారా, మనలో సనుగుడు ఉండకూడదు, మనలో గొణుగుడు ఉండకూడదు. అది ప్రమాదకరం. దాని గురించి మనం గత దినాల్లో కూడా మాట్లాడుకున్నాం. శిష్యుల యొక్క లక్షణాల గురించి నెంబర్ 1. రెండో విషయం, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. స్తోత్రం. అపోస్తలులు శిష్యుల సమూహాన్ని పిలిచారట. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, కొంతమంది శిష్యులు కాదు. ఈ రోజుల్లో మన సంఘాల్లో 100 మంది ఉంటే 100 మందిలో 2 శిష్యులు ఉంటారు, 3 శిష్యులు ఉంటారు. పాస్టర్ గారికి అని కాదు, శిష్యత్వం చేసేవాళ్ళు కొద్దిమంది, సభ్యులు అని చెప్పుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీఆర్ మెంబర్స్ అని మెంబర్షిప్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మొట్టమొదటి విషయము, 12 మంది అపోస్తలులు తమ యొద్దకు శిష్య సమూహమును పిలిచి అది చెప్పారు. అసలు ఏంటంటే ఈ కంప్లైంట్, ఈ గ్రూప్స్ వాళ్ళు ఏంటి, వెళ్ళండి, వెళ్ళి అందరినీ పిలవండి, శిష్యులందరినీ పిలవండి, ఎవరైతే శిష్యులు అనుకుంటున్నారో వాళ్ళందరినీ పిలవండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, ఇక్కడ చర్చించుకుందాం, ఇక్కడ తర్కించుకుందాం, ఒక సెటిల్మెంట్కి వద్దాం, ఒక కన్క్లూజన్కి వద్దాం అనుకున్నారు. వాళ్ళు పిలిచారు, వీళ్ళు వచ్చేసారు. స్తోత్రం. శిష్యులకు ఇవ్వబడిన ఆహ్వానాన్ని వాళ్ళు స్వీకరించారు. శిష్యుల స్వాగతాన్ని స్వీకరించారు. శిష్యులు తమ గురువుల యొక్క స్వాగతాన్ని స్వీకరించారు. వాళ్ళు ఎందుకు పిలిచారు? అబ్బా సడన్గా ఏం పిలిచారు, అసలు ఏం జరుగుతుంది, ఇది వాళ్ళ నోటీస్కి వాళ్ళ దృష్టికి వెళ్ళి ఉంటుంది అనుకుంటున్నాం. కానీ వీళ్ళు పిలిచారంటే అది అర్థం ఉంది. బికాస్ దే లవ్ ఫెలోషిప్, సహవాసాన్ని ప్రేమిస్తాడు. శిష్యుడు ఎప్పుడు సహవాసాన్ని ప్రేమించాలి. ఆది కాలంలో శిష్యులు, అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో కూడా మనం రాయబడింది, అపోస్తలే పౌలు శిష్యులుగా మార్చబడిన తర్వాత, యేసయ్య అనుచరుడుగా శిష్యులుగా మారిన తర్వాత 26వ వచనంలో రాయబడింది, అతడు యెరూషలేములోనికి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చి, దమస్కస్ నుంచి యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కొనుటకు యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. సారీ, నో, నువ్వు మా చర్చికి రావాల్సిన అవసరం లేదు, నో సారీ, అందరూ త్రోసివేస్తున్నారు. అప్పుడు దేవుడు బర్నబాను లేపాడు. నో, మీరు అతని గురించి తప్పుగా అనుకుంటున్నారండి, అతని గురించి తప్పుగా అనుకోకూడదు. దేవుడు అతను దర్శించాడు, దేవుడు అతనితో మాట్లాడు, దేవుడి గురించి అతను సాక్ష్యం ఇచ్చాడు, బర్నబాస్ రికమెండ్ చేశాడు. అనగా శిష్యులకి ఎప్పుడు ఒక సహవాసపు అనుభవం ఉండాలి. గురువుతో సహవాసం, మన పరమ గురువుతో, నిజమైన శిష్యుడు పరమ గురువుతో సంబంధం కలిగి ఉంటాడు. కంటిన్యూస్ కమ్యూనికేషన్లో ఉంటాడు. వాడికి సిగ్నల్ ప్రాబ్లం ఉండదు, ఛార్జింగ్ డౌన్ అని ఉండదు. వాడు రెగ్యులర్ కమ్యూనికేషన్లో ఉంటాడు, రెగ్యులర్ టచ్లో ఉంటాడు వాడు. ఒకటి మొట్టమొదటి విషయము, ఇక్కడ రాయబడిన విషయం, వారు శిష్యులు అనబడిన వాళ్ళ లక్షణం, వాళ్ళు సహవాసాన్ని కోరుకునే వాళ్ళుగా, సహవాసాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. అంతే దినాల్లో శిష్యులు అనబడుతున్న మనం ఎలా ఉన్నాం? ఆర్ వి డిసైపుల్స్ ఆర్ డిస్టర్బర్స్?
డిస్టర్బెన్స్ చేసేవాళ్ళుగా ఉన్నారా, లేకపోతే డిజైపుల్స్గా ఉన్నారు? కొంతమంది డిజైపుల్స్ ఎక్కువ డిస్టర్బెన్సెస్ చేస్తుంటారు. అటువంటి వారిగా ఉండకూడదు. సమస్యను వాళ్ళు వాయిదా వేయలేదు పరిష్కరించడం కోసం, సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించేసుకున్నారు. కొన్ని సమస్యలు పరిష్కరించబడకుండా అలా ఉండి 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 దానికి అనుబంధంగా అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. మన న్యాయస్థానాల్లో కూడా అనేకమైన లక్షలాది ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి, వాయిదాలు పడుతూ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, మొట్టమొదటి మాట శిష్యత్వంలో ఉన్నటువంటి విషయం. ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద డిసైపుల్షిప్, శిష్యత్వంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి సహవాసపు అనుభవం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3వ వచనం మనం గమనిస్తే శిష్యుల యొక్క లక్షణాలు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మనుషులను మీలో మీరే ఏర్పాటు చేసుకోండి. యూ సెలెక్ట్, యూ షుడ్ చూస్ సమ్ పీపుల్ ఆర్ ఫ్యూ పీపుల్, లేదా 7 పీపుల్. మేము వారికి ఈ పనిని నియమింతుము. అంటే దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు అని మేము లేదా చీట్లు వేసో మేము ఎన్నుకోం. 7 మందిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఇన్ని వేల మందిలో హౌ కుడ్ దే చూస్ 7 పీపుల్? అన్ని వేల మందిలో 20,000 మందిలో 7 మందిని సెలెక్ట్ చేసుకోవడం. అపోస్తులు 12 మంది అపోస్తుల్ని, లేకపోతే ఇంకా వాళ్ళ క్లోజ్గా ఉన్న వాళ్ళు పక్కన పెట్టినా, లేకపోతే 120 మందిని పక్కన పెట్టేసాం అనుకుందాం అపోస్తుల కార్యములో, ఇంకా మిగతా వాళ్ళలో నుంచి 7 మందిని సెలెక్ట్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఆ ఎంపిక అంత సులభమైంది కాదు. ఏదేమైనప్పటికీ 7 మంది పేర్లు వచ్చారు. 7 మంది స్ట్రాంగ్ పీపుల్, 7 మంది పక్కా పీపుల్, డూప్లికేట్ వాళ్ళు కాదు, నకిలీ వాళ్ళు కాదు, మంచి వాళ్ళనే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు సెలక్షన్ ఒక రోజుకి కొన్ని సెకండ్లో జరిగిందని అనుకోవడానికి వీలేదు. అది రోజులు కూడా బట్టి ఉండొచ్చు, అక్కడ అవన్నీ రాయబడలేదు. ఒకటి, శిష్యులు చేసినటువంటి పని, వాళ్ళు సహవాసంలో ఉంటారు. రెండవది, శిష్యులు చేసినట్టు పని, వాళ్ళు సఖ్యతగా ఉన్నారు. సనుగుడు ఉంది, సనుగుడు ఆగిపోయింది. ఖాళీగా ఉండి భోజనాల దగ్గర అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేసే వాళ్ళకి బాధ్యత అప్పగించినప్పుడు వాళ్ళకి ఆ బాధ్యతను భుజాల మీద వేసుకున్నారు. ఆహారము పంచిపెట్టడానికి అపోస్తులేమో ఆ పనిలో దిగుతారట, అపోస్తులు వాక్య పరిచర్య ప్రార్థనలో ఉంటారట. కాబట్టి మనం ఒక పని చేయాలి, మనం 7 మందిని సెలెక్ట్ చేసుకోవాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. లేదండి ఓ 10 మందిని సెలెక్ట్ చేద్దాం అని అపోస్తులకి వాళ్ళు సలహా ఇవ్వలేదు. 7 మంది సరిపోతారండి, 12 మందిని సెలెక్ట్ చేస్తున్నాం, మీరు 12 మంది ఉన్నట్టుగా అని కానీ అటువంటిది ఏం జరగలేదు. దేవుని స్తోత్రం. అనగా రెండో విషయము, వాళ్ళు సఖ్యత కలిగి ఉన్నారు. వాళ్ళలో అంతరాత్మ ప్రబోధం జరిగిందేమో, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తుందేమో, వాళ్ళ అంతర్వాణి వాళ్ళతో మాట్లాడిందేమో. అయినా ఇవన్నీ దేనికి? ఆ స్త్రీల విషయం. ఇప్పుడు వాళ్ళ మనసు అంతా జనులను ఎంపిక చేసుకునే విషయంలో, వాళ్ళ దృష్టి అంతా వాళ్ళని డైవర్ట్ చేశారు అపోస్తులు. భౌతికమైన పనుల్లో ఉన్నట్టు వాళ్ళని ఆత్మీయ పనుల్లోకి డైవర్ట్ చేయాలి. హలో రండి బ్రదర్, కొంచెం వాక్యం చదువుకోండి, రండి కొంచెం ప్రార్థన చేయండి, రండి ఏదైనా దేవుని మాటలు చెప్పండి అని వాళ్ళని స్పిరిచువల్గా ఎంగేజ్ చేయాలి. మన సంఘంలో ఉన్నట్టు వాళ్ళని స్పిరిచువల్గా ఎంగేజ్ చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా స్పిరిచువల్ ఎంగేజ్ చేస్తే వాళ్ళు ఫిజికల్గా ఎంగేజ్ అయ్యి సమస్యలు తెచ్చుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే స్పిరిచువల్గా ఎంగేజ్ అవుతున్నారో వాళ్ళు అద్భుతంగా సంఘానికి ఆశీర్వాదకరంగా మారుతున్నారు. దేవుని స్తోత్రం. రెండో విషయము, శిష్యుల్లో కనిపించిన విషయము, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ వచనం, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, శిష్యుల్లో ఉన్నటువంటి క్యారెక్టర్, వాళ్ళు సహవాసాన్ని కోరుకున్నారు. రెండవది, సఖ్యతను కలిగి ఉన్నారు. 3వ పాయింట్ మనం ఆలోచిస్తుంటే మాట 5వ వచనం, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు, ఈ మాట అనగా స్తోత్రం 12 అపోస్తుల యొక్క మాట, పేతురు యోహాను కడమ అపోస్తుల యొక్క మాట, ఈ మాట జన సమూహం అంతటికి. స్తోత్రం. 2వ వచనంలో రాయబడింది శిష్యుల సమూహం అని రాయబడింది, ఇక్కడేమో జన సమూహం అని రాయబడింది. జన సమూహములో శిష్యులు ఉన్నారు.
శిష్యుల సమూహంలో కూడా జనులు ఉండొచ్చు. జనులు అంటే కామన్ పీపుల్. ఆ పీపుల్లో డిజైపుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అనగా ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు ఉన్నారు. ప్రజలలో అపోస్తలుల దగ్గర జనసమూహం ఉంది, వాళ్ళలో శిష్య సమూహం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా కోడిగుడ్డు యొక్క ఆ పైన ఉన్నటువంటి ఆ పెంకు ఉన్నట్టుగా పెంకు లోపల ఏదో ఉంది. పెంకు లోపల తెల్ల సొన ఉంది, పెంకు లోపల పచ్చ సొన ఉంది. ఒకదానిలో ఒకటి అవి కలగా పొలగంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఉడకబెడితే మాత్రం దేనికి అది విడిగా తయారైపోతాయి. పచ్చ సొన లోపల ఉండిపోతుంది, దాన్ని కవర్ చేస్తూ తెల్ల సొన, దాన్ని కవర్ చేస్తూ షెల్ కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలలో జనసమూహం ఉంది, జనసమూహంలో శిష్య సమూహం ఉంది, శిష్య సమూహంలో వాళ్ళ శిష్యులను నడిపించే ప్రజలందరినీ నడిపించేటువంటి నాయక సమూహం ఉంది. అనగా నాయకుల యొక్క గుంపు ఉంది. దేవుని స్తోత్రం. మూడో విషయం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున సమ్మతిని వ్యక్తం చేశారు. దే అగ్రీడ్, దే కోయిన్సైడెడ్. వారు కోయిన్సైడ్ అయిపోయారు, ఏకీభవించారు. ఈ మాట చెప్పినప్పుడు ముందు ఒక మాట చదవాలి. స్తోత్రం. 40వ వచనం, 5వ అధ్యాయం 40వ వచనం, వారు అతని మాటకు సమ్మతించి, అనగా గమలీయేలు మాటకి వారు సమ్మతించారు. గమలీయేలు మాటకి మిగిలిన యూదులు సమ్మతించారు. ఇక్కడ 12 మంది మాటకి కొన్ని వేల మంది సమ్మతించారు. స్తోత్రం. ఒకవేళ ఈ సన్హెద్రిన్ సభలో వాళ్ళంతా కలిపి 70 మంది, లేదా గమలీయేలు యొక్క ఒక్క వ్యక్తి యొక్క మాటను బట్టి మిగతా 69 మంది ఏకీభవించారు. అని వ్యతిరేకించిన వాళ్ళు లేరు, డిసగ్రీమెంట్ లేదు, అగ్రిమెంట్. సమ్మతించాలి. సమ్మతించక ఇద్దరు కూడి నడుతురా, సమ్మతించాలి. భార్యాభర్తలు సమ్మతించి నడవాలి. ఒక సీనియర్ దేవజనుడు ఒక జూనియర్ దేవజనుడు కలిసి నడవాలి, సమ్మతించి నడవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక సువార్థికుడు ఒక సంఘ కాపరి కలిసి నడవాలి, లేదా ఒక సంఘ కాపరి ఒక ఉపదేశకుడు ఒక బోధకుడు ఒక పాస్టర్ అండ్ టీచర్ కలిసి నడవాలి. మనందరం కలిసి నడిస్తే కార్యాలు జరుగుతాయి, క్రీస్తు కార్యాలు జరుగుతాయి. క్రీస్తు కూడా తన 12 మంది శిష్యులతో నడిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అంటే ఏమనర్థం? శిష్యుల సంఖ్య విస్తరించిందని కాదు, బహుగా విస్తరించింది. అంటే ఏమనర్థం? 6వ అధ్యాయం 1వ వచనంలో విస్తరించిందని రాయబడింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి బహుగా విస్తరించింది. ఈ మాట చెప్పినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో మరి ఎక్కువగా ఫలింపవలని, ఎక్కువగా ఫలించాలి, కింద రాయబడింది బహుగా ఫలించాలి. అనగా శిష్యులు ఫలిస్తున్నారు, బహుగా ఫలిస్తున్నారు. శిష్యులు విస్తరిస్తున్నారు, బహుగా విస్తరిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్తోత్రం, హల్లెలూయా. అనగా విశ్వసించారు. స్వర్గపు విశ్వాసం వారి హృదయాల్లోకి డౌన్లోడ్ అయింది. స్వర్గంలో నుంచి విశ్వాసపు ఆత్మ వారిలోకి వచ్చింది. దే రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు ఆత్మ కలిగి ఉన్నారు వాళ్ళు. యాజకులు విశ్వాసానికి, యేసు నామములో విశ్వాసానికి లోబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. శిష్యుల యొక్క క్వాలిటీస్ లేకపోతే క్యారెక్టర్స్ గురించి చెప్పుకున్నాం. ఒకటి, వాళ్ళు సహవాస ప్రియులు, అనగా సహవాసం కోరుకునేవాళ్ళు. రెండోది, వాళ్ళు సఖ్యత కలిగిన వాళ్ళు, సఖ్యత కలిగిన వాళ్ళుగా ఉండాలి. వాళ్ళ గురువు ఒక్కడే కనుక, గురువు గమనిస్తుంటాడు కనుక వాళ్ళు సఖ్యతగా ఉండాలి. మూడోది, వాళ్ళ గురించి మనం ఆలోచించినట్టు మాట, స్తోత్రం, వారు సమ్మతించేవారు. కొంతమంది ఊరినే ప్రతిదానికి డిస్కషన్ చేసి, ప్రతిదానికి క్వశ్చన్ చేసి, ప్రతిదానికి అడ్డదిడ్డంగా మాట్లాడి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో కొంతమందిని గురించి రాయబడింది. వారు మాటి మాటికి అడ్డు చెప్తున్నారట. ఇక పౌలుకి విసుగెచ్చిపోయి, స్తోత్రం, 45వ వచనంలో 13:45, యూదులు జనసమూహంలో చూచి మత్సరముతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. స్తోత్రం. అడ్డాలు చెప్తుంటారు కొంతమంది, కౌంటర్లు వేస్తుంటారు కొంతమంది, కామెంట్లు చేస్తుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అలాగే కౌంటర్లు ఏమీ లేదు, సమ్మతి, ఎస్ వి అగ్రీ విత్ యూ,
థ్యాంక్ యూ. దట్స్ అ వెరీ వండర్ఫుల్ ఐడియా అండి. థ్యాంక్ యూ పీటర్ గారు, పీటర్ పాస్టర్ గారు, పేతురు పాస్టర్ గారు, లేదా యోహాన్ పాస్టర్ గారు మంచి ఐడియా ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి. వి అగ్రీ విత్ దట్. సమ్మతించేటి మనసు. తర్వాత వాళ్ళు స్వర్గపు విశ్వాసానికి లోబడ్డారు. లోబడ్డం అంటే విధేయత చూపించడం. సబ్మిట్ అయిపోయారు, కమిట్ అయిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమునకు లోబడ్డం అంటున్నామంటే విశ్వాసమునకు కర్తకు లోబడ్డం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసుకు లోబడ్డం అని అర్థం. కాబట్టి శిష్యుల్లాగా ముందుకు సాగడానికి ఈ అంత్య దినాల్లో మన స్థానిక సంఘాల్లో శిష్యుల సంఖ్య విస్తరించడానికి, శిష్యుల సంఖ్య విస్తారంగా పెరగడానికి యోహాను సువార్త 4వ అధ్యాయంలో యోహాను కంట యేసు ప్రభు ఎక్కువ మంది శిష్యులను చేసుకుంటున్నాడనే మాట చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అట్టి శిష్యత్వపు ఉద్యోగం, శిష్యత్వపు అనుభవం మన స్థానిక సంఘాల్లో ఉన్నట్లుగా ప్రభు సాయం చేయనుగాక. శిష్యుల సంఖ్య విస్తరించాలి, శిష్యుల సంఖ్య బహుగా విస్తరించాలి. సభ్యుల సంఖ్య కాదు. సభ్యుల సంఖ్యను గురించి అతిశయిస్తున్న వాళ్ళు వాక్యం ఎరగని వాళ్ళు కాబట్టి అలా అతిశయిస్తున్నారు. కానీ వాక్యం ఎరిగిన వాడు శిష్యుల సంఖ్యను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం. అలా మన స్థానిక సంఘాలు శిష్యులు పెరగడానికి ప్రభు మనకందరికీ సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.